నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాకినాడ పోర్టు కబ్జా విషయంలో మరి సిఐడి విజయసాయిరెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ ద్వారా స్పందించారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, అలాగే కాకినాడ పోర్టు డైరెక్టర్ అయినటువంటి కేవీ రావు పైన కూడా విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక చంద్రబాబు పెద్ద క్రిమినల్ అని ఆయనకు చెంచా కేవీ రావు అంటూనే మరి నా పరువును బజార్కి ఇచ్చినందుకు వీళ్ళపైన పరువు నష్టం దావా వేస్తాను అంటున్నారు. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఇంకొక ట్వీట్ కూడా విజయసాయిరెడ్డి గారు చేయడం జరిగింది. మరి ఈ యువ రాష్ట్రానికి ఈ వృద్ధ సీఎం పనికిరాడు, అలాగే మరి ఇప్పుడున్నటువంటి ఏపీ ఎన్డీఏ నాయకుల్లో పవన్ కళ్యాణే ది బెస్ట్ అని చెప్పి కూడా పవన్ కళ్యాణే రాష్ట్ర బాధ్యతలు తీసుకోవాలని కూడా మరి విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి స్పందించిన వాటి మీద స్పందించకుండా ఇలా ఓవర్గా ప్రెస్టేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? మరి తప్పు చేశారని మరి ఆయన భయపడుతున్నారా? ఇలా అసలు ఈ విషయంలో చంద్రబాబు ప్రస్తావన ఆయన తీసుకొచ్చి చంద్రబాబు టార్గెట్గా ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, విజయసాయిరెడ్డి గారు బాగా ఓవర్ ప్రెస్టేట్ అవుతూ ఉన్నారు. వెంటనే ఎప్పుడైతే ఆరోపణ వచ్చిందో ప్రెస్ మీట్ పెట్టేసి అసలు చంద్రబాబు ఇది, చంద్రబాబు అది, వృద్ధుడు, అసలు రాష్ట్రానికి పనికిరాడు, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ ఆలోచించుకోండి, టీడీపీ కార్యకర్తలు ఆలోచించుకోండి అంటమే కాకుండా ఈరోజు కూడా అసలు ఈ యువ రాష్ట్రానికి చంద్రబాబు పనికిరాడు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ట్వీట్ చేశారు. సార్, అసలు ఎలా చూడొచ్చు? అంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉందంటారు? ఎందుకు ఇంత ఓవర్ ప్రెస్టేట్ అవుతున్నారు అంటే ఏమంటారు? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికే ఏదన్నా మానసిక వైకల్యం ఉందా అని అందరూ అనుకుంటున్నారు. అంటే మానసిక వైకల్యం అంటే తన పరిపాలనలో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు చంద్రబాబు పాలనలో జరుగుతున్నట్టుగా భ్రమలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు లేటెస్ట్గా విజయసాయిరెడ్డి మాటలు వింటే, ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఇవాళ ట్వీట్లో పెట్టిన విషయం కానీ ఇవన్నీ చూస్తే విజయసాయిరెడ్డి కూడా ఏదైనా మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నదా అనే డౌట్ రాక మానదు. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. అంటే ఒకే రంగు పక్షులు ఒక గూటికి చేరతాయి అనేది. అంటే మానసికంగా కొంత వైకల్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోట చేరుతున్నారా అనే డౌట్ అయితే వస్తుంది. అంటే ఇంత మానసిక విశ్లేషణ మనం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే, విజయసాయిరెడ్డికి 67 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడికి 73 సంవత్సరాలు. అంటే తేడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది, అంతే కదా? మరి ఈ ముసలోడు చంద్రబాబు నాయుడిని పట్టుకొని ముసలోడు అంటాడేంటి? అంటే ఎంత మానసిక వైకల్యం ఉంటే ఆ విధంగా మాట్లాడగలుగుతారు? నేను కొంచెం వయసులో నీకన్నా పెద్దవాడిని, నేను ఏం చెప్తాను? చిన్నపిల్లవమ్మ, కొంచెం జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త చేసుకో, కొంచెం నాలెడ్జ్ పెంచుకో అని ఏదన్నా మంచి మాటలు చెప్తాను నీకు అట్లా కాకుండా నేను నీ వయసు గురించి, నువ్వు నా వయసు గురించి మాట్లాడావనుకో, ఏదో కొంచెం మానసికంగా ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. 100%, అందులో డౌటే లేదు. విజయసాయిరెడ్డికి ఇంకొక మానసిక వైకల్యం ఏంటి అంటే కులం గురించి మాట్లాడటం. మీరు గమనించండి, తడవకి అసలు వెరీ ఆఫెన్ హీ టాక్స్ అబౌట్ క్యాస్ట్. జగన్మోహన్ రెడ్డి అంతే, విజయసాయిరెడ్డి అంతే. వీళ్ళిద్దరే మెయిన్గా కులం గురించే మాట్లాడతారు. మీరు గమనించండి, మీరు మొత్తం అన్ని పాత విషయాలను కూడా మీరు చూడండి. గత ఎలక్షన్లో కూడా అదే అడ్డు పెట్టుకునే కదా సార్ అధికారం సాధించారు, కానీ ఈసారి అదే ప్లే చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ విజయసాయిరెడ్డి ఏం చెప్తాడు, అందరూ కేవీ రావు అంటే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కేవీ రావు, చంద్రబాబు నాయుడు ఒకే సామాజిక వర్గం కాబట్టి అంటాడు.
అంటే ఒకే సామాజిక వర్గమా కాదా అనేది పక్కన పెడదాం. నువ్వేం చేసావు? నీ పేరేంటి? విజయసాయి రెడ్డి. నువ్వు కేవీ రావుకు ఫోన్ చేసి ఏం చెప్పావు? విక్రాంత్ రెడ్డి వస్తాడు, శరత్ చంద్ర రెడ్డి వస్తాడు, వాళ్ళతో మాట్లాడు కాకినాడ సీపోర్ట్ గురించి అని చెప్పావా లేదా? చెప్పారు, అయిపోయింది. ఇదంతా అయిన తర్వాత ఈ విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి ఈ కేవీ రావుని ఎక్కడికి తీసుకెళ్లారు? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఇటు చెప్తే ఎట్లా ఉంది నీకు? అంటే అందరూ మరి మీ అందరు రెడ్లందరూ కలిసి ముఠాగా ఏర్పడి ఆస్తులు, ప్రైవేట్ కంపెనీలు కబ్జా పెడతారా అని నేనంటే ఎంత అసహ్యంగా ఉంటుంది? అంటే ఎట్లా ఉంటుంది? ఎదుటి వ్యక్తికి ఎట్లా ఉంటుంది? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఏంటి? కేవీ రావు సామాజిక వర్గం ఏంటి? అసలు నువ్వు ఆ రెండు సామాజిక వర్గాలు ఒకటైతే నువ్వు కొల్లగొడతావా? చట్టము, న్యాయం, ధర్మం ఇటువంటివి ఏమీ లేవా? 3,600 కోట్ల రూపాయల ఆస్తిని 494 కోట్లకి రాయించేసుకుంటావా నీ అధికారాన్ని ఉపయోగించి? అంటే కులపరంగా చూడటం ఇది వైసీపీ యొక్క ప్రధానమైన లక్షణం. ఈ రోజున ఈ టుడే సాక్షి పేపరు ఒక వార్త వేసింది, దళితుల మీద కక్షగట్టి సాధిస్తున్నారు అని చెప్పి. అందులో ఎవరో తెలుసా? సంజయ్, విజయపాల్, పివి సునీల్ వీళ్ళ ఫోటోలేసి దళితులను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అని పెద్ద వార్త వేసుకున్నారు సాక్షి పేపర్లో. అంటే ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లుగా చూస్తున్నావా? ఈ ముగ్గురిని దళితులుగా చూస్తున్నావా? ఈ ముగ్గురు ఒకే మతానికి చెందిన వాళ్ళుగా చూస్తున్నావా? దళితులు అయితే ఏదైనా చేసేయచ్చు. దీన్ని నువ్వు క్యాస్ట్ యాంగిల్లో ఎట్లా చూస్తావు? విజయపాల్ అనే వ్యక్తి రఘురామకృష్ణరాజును పట్టుకొని సెల్లో వేసి చితగ్గొడితే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసే పెట్టలేదు కదా, ఇప్పుడు కేసు ముందరికి వెళ్తున్నది. అది దళితులను వేధించటమా? విజయపాల్ను అరెస్ట్ చేశారు. ఎక్కడి దాకా వెళ్ళాడు విజయపాల్? సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా. సుప్రీంకోర్టు దాకా, అంటే సుప్రీంకోర్టు కూడా దళితుల మీద వివక్ష చూపిస్తుందని నీ అభిప్రాయమా? నువ్వేం చెప్పదలుచుకున్నావు సభ్య సమాజానికి? సుప్రీంకోర్టు ఆదేశిస్తే కదా విజయపాల్ను అరెస్ట్ చేసింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా ప్రదర్శించకుండా దళితుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని రాస్తావేంటి? ఇంకొకటి, ఇప్పుడు సంజయ్ ఉన్నాడు, సిఐడి చీఫ్, ఏం చేశాడు? దళితుల కోసం దళితుల్ని ఎడ్యుకేట్ చేయటానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం మీద దళితుల్ని ఎడ్యుకేట్ చేయటానికి ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్ని మింగిన వ్యక్తి కేసు పెట్టారు దాని మీద. అంటే దళితుల నిధులు తినేసిన ఒక దళితుడికి నువ్వు సపోర్ట్ ఉంటున్నావా? ఏం రాస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఈ కులం గురించి చెప్పటం ఏంటి? కులాల గురించే మాట్లాడుతున్నావు నువ్వు. అధికారం పోయిన తర్వాత కూడా నీకు బుద్ధి రాకపోవటం శోచనీయం. రైట్ మేడం, ఈ కాకినాడ పోర్టు అన్యాయంగా ఆక్రమించడం వెనుక విజయసాయిరెడ్డి మీద ఆరోపణలపై ఆయన స్పందించడం మీరు చూసే ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీరేం చెప్తారు? ఇప్పుడు ఇంత విన్నాక కూడా ఇప్పుడు ఇంత జరిగింది, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? లుకౌట్ నోటీసులు ఇచ్చేసరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఒకటే ఆయన గుర్తుకొస్తుంది పాపం. అసలు చంద్రబాబు నాయుడుని ఎందుకు వద్దంటాడు ఆయన? నాకు అర్థం కాల. అంటే కేసులు పెడితే ఒక ముఖ్యమంత్రి వద్దా మీకు? అంటే నిజాలు వెలికి తీసే ముఖ్యమంత్రులు మీకు వద్దా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఊరుకుంటాడా అన్న? అంటే ఇప్పుడు ఏంటి, కులాల మధ్య చిచ్చులే కాకుండా వీళ్ళ కూటమి మధ్య చిచ్చులకి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇది ఈయనే కాదు, మొన్న కూడా ఇంకెవరో కూడా అన్నారు వైసీపీ వాళ్ళు. నిన్న చూస్తే పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి డ్రామా చేశారు, ఇద్దరు కలిసి పోటీని కొట్టే అది కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి మొన్న కూడా ఇంకెవరో అన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ కుట్ర ఏంటంటే వీళ్ళు ఆలోచిస్తున్నది వీళ్ళ మధ్య విభేదాలు తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు నుంచి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వెళ్ళి జైలుకి ఆయన ఎప్పుడే సంఘీభావం తెలిపి బయటకు వచ్చి మేము కలిసి పనిచేస్తామన్నారు, డే 1 నుంచి వాళ్ళ అదేంటంటారు ఎజెండా అదే అయిపోయింది.
సో ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నాడు. అంతే తప్ప ఇందులో నాకు సంబంధం లేదని ఇవాళ చెప్పాడా? నాకు అసలు ఇందులో ఎటువంటి కుట్ర నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, శరత్ చంద్రారెడ్డి రాలేదు అక్కడికి, విక్రాంత్ రెడ్డి రాలేదు, లేదు వాళ్ళకి సంబంధం లేదు, అసలు ఆ విషయాలు మాట్లాడా? కులాలు తీసుకొస్తున్నాడు, మతాలు తీసుకొస్తున్నాడు, దళితులు తీసుకొస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంతసేపు ఆ చట్టంలోంచి బయటికి రావట్లా. ఇందాక వారు చెప్పినట్టు వాళ్ళు ఓడిపోయినా బుద్ధి రాలేదు వాళ్ళకి. ప్రజలు కూడా అదే అంటున్నారు, మిమ్మల్ని 11 సీట్లకు పరిమితి చేసినా మీకు ఇంకా మీ కులం గురించి మాట్లాడుతున్నారు. కానీ మరి ఆల్ రెడ్డీస్ కదా, ఇప్పుడు మీరు ఏ శాఖ తీసుకున్నా రెడ్డీస్ ఉన్నారా, బయట వాళ్ళు ఉన్నారా? ముఖ్యమైన శాఖలన్నింట్లలో, ముఖ్యమైన నియోజకవర్గాల్లో రెడ్లే ఉన్నారా, బయట వాళ్ళు ఉన్నారా? ఒక కమ్మవారు ఉన్నారా, ఒక కాపులు ఉన్నారా, ఒక ఎస్సీ ఎస్టీలు పోని ఉన్నారా, వాళ్ళకి ఎంతో ఇష్టమైన దళితులు ఉన్నారా ఎక్కడైనా? మరి ఎందుకు లేరు? ఇప్పుడు ఈ స్కామ్స్ అన్నింట్లలో ఎవరి పేర్లు వస్తున్నాయండి? ఒక్క ఎస్సీ పేరు వచ్చిందా? అంటే స్కామ్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు వీళ్ళు కొట్టించడాలు, చంపించడాలు, వీటిలలో ఎస్సీలని ఇన్వాల్వ్ చేశారు మీరు గమనిస్తే. అంటే నువ్వు చేసే తప్పిదాన్ని ఇంకొకళ్ళ మీద రుద్దడానికి నువ్వు అక్కడ కూడా దళితుల్ని వాడుకున్నావు. ఇప్పుడు ఈ విజయపాల్ కావచ్చు, సంజయ్ కావచ్చు, సునీల్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళ మీద కపట ప్రేమ చూపిస్తున్నారు మీరు. ఇందాక వారు చెప్పిన సాక్షిలో ఆర్టికల్ రాశారంటే వాళ్ళని ప్రేరేపించింది మీరేగా. అంటే మీకు చెడు చేయటానికి కింది కులాలన్నీ కావాలి, మీరు బాగా ఉండడానికి మీ రెడ్లు కావాలి, మీరు దోచుకోవటానికి మీ రెడ్లు కావాలి, మీరు దాచుకోవటానికి మీ రెడ్లే పనికొస్తారు. దాంట్లో మళ్ళీ వాటా ఎవరికి ఇవ్వరు. మీరు చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎవరికి ఇవ్వడు మళ్ళా. కాబట్టి ఇవాళ ఈయన ఏమంటున్నాడు అంటే 73 ఏళ్ళకి ఆయన ముసలాడైతే 67 ఏళ్ళ ఆయనకి ఈయన పడిచివాడు పాపం. ఇప్పుడు 52 ఏళ్ళ పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ యువ ముఖ్యమంత్రిగా అయిపోవాలి. ఎందుకు లోకేష్ని చెప్పొచ్చుగా, 41 ఏళ్లే కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు? లోకేష్ పేరు ప్రస్తావించవచ్చు కదా నీకు దమ్ముంటే. నిన్న చెప్పారు కదా లోకేష్కి నాయకత్వ లక్షణాలే లేవని. నీకు అసలు అంటే నీ కళ్ళు పాపం పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి లోకేష్కి లేదు అనుకుంటున్నాడు. ఇప్పుడు లోకేష్ ఎంత మారాడో, ఎంత బాగా చేస్తున్నాడో చూసుకోమనండి. ఇప్పుడు మీకు అంటే ఒక కులం అంటే మీకు నచ్చదు కాబట్టి, ఒక కులం ఆధిపత్యాన్ని మీరు భరించలేరు కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు అసలు కాపుల మీద మీకెందుకు దృష్టి అసలు? ఇప్పుడు నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ని తిట్టారు, వార్డు మెంబర్గా కూడా పనికిరాడని అన్నారు మీరు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ వచ్చేసరికి మీకు పవన్ కళ్యాణ్ ముద్దుబిడ్డ అయిపోయాడా? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనికొచ్చేస్తాడా? ఆవిడేమంది రోజా, అసెంబ్లీ గేటు మీద చేయి వేయనివ్వనంది. మరి ఇవాళ విజయసాయిరెడ్డి ఎందుకు మెచ్చుకుంటున్నాడు అంటే మీకు ఇక్కడ కూడా ఏదో రాజకీయ కుట్రకోణం దాగి ఉంది. అసలు మీ ఎజెండా ఏంటి, మీరు ఏ రకంగా అసలు బయటపడతారు? ఫస్ట్ థింగ్ ఆయన బతుకుంటేట అప్పటి వరకు వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చేసి 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు బతుకుంటే నువ్వు బతుకుంటావా ఫస్ట్? అప్పటి వరకు ఎవడు చెప్తాడండి, ఎవడికి తెలుసు ఎవడు ఎప్పుడు చచ్చిపోతాడో, ఎవడు ఎప్పుడు బతుకుంటాడో? ఇదే విజయసాయిరెడ్డి అప్పటి వరకు ఉంటాడని ఏమైనా గ్యారంటీగా రాసి పెట్టుకొచ్చాడా? ఏమైనా చిత్రగుప్తుడు ఏమైనా చెప్పాడా ఆయనకి, నేను నీకు ఇస్తున్నానమ్మా ఇంకో 10 ఏళ్ళు నువ్వు 77 ఏళ్ళు ఉంటావని చెప్పాడా? చంద్రబాబు నాయుడు చావు గురించి ఎందుకండి వీళ్ళు మాట్లాడతారు బుద్ధి లేకపోతే? చంద్రబాబు నాయుడు బతుకుంటే వీళ్ళకేంటి కష్టం, ప్రజలకు కదా ఇష్టం. ఏం మాట్లాడుతున్నాడు అసలు? చంద్రబాబు నాయుడు చావాలని కోరుకుంటున్నారు వీళ్ళందరూ, చంపాలనే కదా జైల్లో పెట్టారు 53 రోజులు, మళ్ళా చంపదలుచుకున్నారా వీళ్ళు? దీనికి ముందు ఆయన అసలు సమాధానం చెప్పాలి. దీని మీద ఆయన మీద కేసు పెట్టాలండి. అంటే చంపేస్తారా మీరు, ఈ పాయింట్ తీసుకోవాలండి. ఇవాళ చంద్రబాబు నాయుడు బతుకుంటే మీకేంటి కష్టం? 5 ఏళ్ల తర్వాత ఆయన బతుకుంటే అరెస్ట్ చేస్తానంటున్నావు అంటే అక్రమంగా అరెస్ట్ చేసావు ఆల్రెడీ, మళ్ళీ అరెస్ట్ చేసి అసలు వస్తానని ఎలా అనుకుంటున్నావు? మళ్ళీ పదవిలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఎలా అనుకుంటున్నారు మీరు? ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగితే తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేస్తారు తీసుకెళ్ళి. ఇప్పుడు అసలు కాదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పిచ్చాసుపత్రులు కట్టించాలి చెప్తున్నా వీళ్ళందరి కోసమని, ఈ పిచ్చి వాగులు వాగే వాళ్ళందరి కోసం. ఋషికొండ దాన్ని మెంటల్ హాస్పిటల్ అది ఇంకా బెస్ట్, కానీ దాన్ని మొత్తం తీసేయాలి అవన్నీ, అదంతా చెత్తలాగా చేసేసి ఆ గోల్డ్ కమోడ్లు అవన్నీ తీసి దాన్ని ఒక చెత్తలా చేసి వీళ్ళని పడేస్తే దరిద్రం వదులుతుంది. ఏంటండి లేకపోతే చంద్రబాబు నాయుడు చచ్చిపోవాలని కోరుకోవటం ఏంటండి? ఏం పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడు అన్న? నిజంగా ముందు అసలు ఆయన తీసుకెళ్ళి ఆ వైజాగే కదా, వైజాగ్లో ఉంది మెంటల్ హాస్పిటల్, అక్కడ పడేయండి దరిద్రం వదులుతుంది. రైట్ సార్, ఇక్కడ
కొన్ని లాజిక్లు కూడా చెప్పారు విజయసాయి రెడ్డి గారు. ఇక్కడ విక్రాంత్ రెడ్డి చిన్నపిల్లాడు, ఎక్కడో కేవీ రావు భారీగా ఉంటాడు, ఈయనెళ్ళి అతను బెదిరించడం ఏంటి, అసలు ఇది నమ్మశక్యంగా ఉందా అంటాం కావచ్చు. అసలు ఈ కేవీ రావు విషయానికే వస్తే ఇది దాదాపు ఆంధ్రప్రదేశ్లో 53 ప్రభుత్వ రంగ సంస్థలను కూడా చంద్రబాబే ప్రైవేటు పరం చేశాడు. అందులో ముఖ్యంగా ఈ పోర్టు కూడా అప్పుడు మలేషియా ప్రధాని కొడుకు కొనడానికి వస్తే దాన్ని కొనడానికి వస్తున్నాడు అని చెప్పి అది కేవీ రావుకి చంద్రబాబే ఇచ్చాడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మీరేం చెప్తారు? ఇప్పుడు విజయసాయి రెడ్డికి నేను ముందరే చెప్పా, కొంచెం మతి భ్రమించింది. మతి భ్రమించిన వ్యక్తి ఏం మాట్లాడినా దానికి లాజిక్ ఉండదు, అంతవరకు అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఇక్కడ విజయసాయి రెడ్డికి ఆయనకి ఏంటి అంటే, ఎప్పుడైతే లుక్అవుట్ నోటీస్ ఇచ్చారో, లుక్అవుట్ నోటీస్ ఎందుకు ఇచ్చారు? సరదాకి ఇచ్చారా? ఏదన్నా మామూలు చిన్న చితక కేసులో ఏదన్నా ఇచ్చారా? రెడ్ హ్యాండెడ్ ఆల్రెడీ నా మీద 42 కేసులు ఉన్నాయి, 43వ కేసుకి లుక్అవుట్ నోటీసులు ఏంటి అన్నట్టు ఆయన ఉద్దేశం. అదే ఇప్పుడు నువ్వు అసలు ఆడిటర్ కదా, నువ్వు ఫ్రాడ్ చేసావు అని చెప్పి నీ ఆడిటర్స్ సంఘమే తీర్మానించి నిన్ను పక్కన పెడుతున్నది కదా. నీకు అసలు సిగ్గు, మానం, అభిమానం ఇటువంటివి ఏమన్నా ఉంటే నువ్వు అసలు నేను ఇంకా ఆడిటర్గా నేను చెయ్యను అని డిక్లేర్ చేయాలి కదా. చేసావా? చేస్తావా? నీకు అది తెలుసా? నీకు అది సిగ్గు, శరం అటువంటి పదాలకి అర్థం ఏమన్నా తెలుసా? నువ్వు అవన్నీ చేయకుండా ఇంకా తీసుకొచ్చి కాకినాడ సీపోర్ట్ మీద నువ్వు మాట్లాడుతున్నావు అంటే, విక్రాంత్ రెడ్డి పిల్లడా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందో ఒక్కసారి వెళ్ళి చూసిరాపో విజయసాయి రెడ్డి. నీకు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు ఆల్రెడీ తీర్పు వచ్చేసింది, ఈ రాత్రికి అరెస్ట్ చేస్తే ఈ వైవి సుబ్బారెడ్డి అంటే వాళ్ళ విక్రాంత్ రెడ్డి వాళ్ళ నాన్న, ఈ విజయసాయి రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి నెత్తి బద్దలు కొట్టుకున్నా రిలీజ్ గాడు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేసింది. అప్పటిదాకా మళ్ళీ మీరు సిఐడికి నోటీసులు ఇచ్చారు కదా, సిఐడి నోటీసులు పరిష్కారం అయ్యావు, సిఐడి వాళ్ళు సమాధానం చెప్పి దాని మీద ఆర్గ్యుమెంట్లు చెప్పి దాని మీద తీర్పు చెప్పే వరకు ఏదన్నా మా క్లయింట్ని రక్షించండి అంటే అవి కావులే తర్వాత చూద్దాం అన్నారు. అంటే ఏంటి? అవుట్ రైట్గా హైకోర్టు రిజెక్ట్ చేసింది. అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఈ విక్రాంత్ రెడ్డి చేసిన నేరం ఏంటి? కేవీ రావుని బెదిరించడం, ఆయన వాటాలని ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఈయన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కల్పించటం, జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ఎట్ట చెప్తే అదే చేయని చెప్పి లోపలికి వెళ్ళిపోవటం, ఇదంతా కూడా ఒక ప్రాథమిక దర్యాప్తులో నిజమని తేలింది కాబట్టి హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసిందని అనుకోవచ్చు మనం. విజయసాయి రెడ్డికి ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు కదా, నెక్స్ట్ కథ విజయసాయి రెడ్డిదే ఉంటుంది. ఈ కంగారులో అంటే అంతకుముందు విజయసాయి మీరు అడుగుతారు, విజయసాయి రెడ్డికి జైలుకి వెళ్ళటం కొత్త అని మీరు అడిగారు అనుకోండి, నేను దానికి సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఆయనకేం కొత్త కాదు కదా, ఆల్రెడీ వెళ్ళొచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇంకొక స్టెప్ ముందరికి వెళితే నెక్స్ట్ స్టెప్లో దొరికేది విజయసాయి రెడ్డే కాబట్టి వీటిని పిల్లి శాపనార్థాలు అంటారు. పిల్లి శాపనార్థాలు అంటారు. కావాలంటే పిల్లి శాపనార్థాలు అంటే దాని అర్థం ఏంటో విజయసాయి రెడ్డిని ఎవరన్నా తెలుగు పండితులను అడిగి తెలుసుకోమని చెప్పండి. ఈ పిల్లి శాపనార్థాలు పని చెయ్యవు. చంద్రబాబు నాయుడు గురించి, లేకపోతే ఆయన సంబంధాల గురించి, ఆయన బాంధవ్యాల గురించి, లేకపోతే ఆయన ఆయుష్ గురించి మాట్లాడేంత విఘ్నత నీకు లేదు, ఆ శక్తి నీకు లేదు. నువ్వు రెడీగా ఉండు, లుకౌట్ నోటీసు అందే ఉంటుంది, అది తీసుకో, రెడీగా ఉండు, పెట్టే బేడా సర్దుకొని రెడీగా ఉండు. నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్కి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఆ సిద్ధమైనప్పుడు నువ్వు దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఇక్కడికి వెళ్ళి అందరూ రెడ్లని అరెస్ట్ చేస్తున్నారు,
అందరూ రెడ్లని అరెస్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న చెప్పాడు. నువ్వేమో అందరూ రెడ్లనే అరెస్ట్, మరి కుంభకోణాలు అందరూ రెడ్లనే పెట్టుకున్నావు కదా. ఇందాక కనకదుర్గ గారు చెప్పారు కదా, డబ్బులు ఎక్కడైతే డబ్బులు వచ్చే కేసులు ఉంటాయో ఆ కేసులన్నీ రెడ్లే చేస్తారు. మొత్తం ఈ ఆఫీసర్లలో ఒక మతానికి చెందిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి ఈ దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ వీళ్ళతోటి చేయిస్తాడు. వీళ్ళ మీద కేసులు పెడితేనేమో చూసావా, అంత మరి ఐపీఎస్ ఆఫీసర్లలో ఒక వర్గం మీద కేసులు పెడుతున్నావు అని రాస్తాం. రెడ్ల మీద అక్రమాలు చేసింది మరి వాళ్ళే కదా, వాళ్ళ మీద కేసులు పెడితే నేను రెడ్డి కాదు, నేను ఇంకో వేరే సామాజిక వర్గం కాదు, నేను ఆమె బ్రాహ్మణ్, వాళ్ళ మీద కేసు పెడితేనేమో నువ్వు లేదు నువ్వు రెడ్ల మీద కేసు పెడతావు అంటాం. కులం గురించి మాట్లాడటం, అరెస్ట్ కాగానే కులం గుర్తొచ్చింది. జోగి రమేష్ ఉన్నాడు కదా, జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయగానే అగ్రిగోల్డ్ భూములు ఆ విషయంలో ఆ కేసులో అరెస్ట్ చేయగా నేను బీసీని కాబట్టి నా కొడుకుని అరెస్ట్ చేశాను. నిన్న కూడా పాప అంబటి రాంబాబు అదే చెప్తున్నాడు. పాపం వాళ్ళు చాలా లేని వాళ్ళు, చాలా చిన్న కుటుంబం వాళ్ళది, పేదవాళ్ళు. ఇప్పుడు కొత్త అరెస్ట్ అవగానే ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి వాళ్ళకి. ఇటువంటివన్నీ తీసుకొచ్చి కులాల గురించి మాట్లాడుతూ అంటే నేరం చేసేటప్పుడు నీకు కులం గురించి తెలీదా? నువ్వు నేరం చేయిస్తున్నప్పుడు వీళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు, చేయిస్తున్న వాళ్ళు అప్పుడేమో డబ్బులు వచ్చేవన్నీ నీ కులం వాళ్ళతో చేయిస్తావా? కేసులన్నీ అంటే ఈ కేసులు ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు అందరినీ సెలెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్లని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి అరాచకాలు చేయిస్తావా? సస్పెండ్ అవుతున్నది వాళ్ళ, డబ్బులు వస్తున్నది నీ వాళ్ళకా? అందరికీ 1,000 కోట్లు కదా. ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో 1,000 కోట్లు, లక్షల కోట్లు దోచేసింది మొత్తం తీసుకొచ్చి రెడ్ల దగ్గరే ఉంది కదా. ఆ రెడ్లు కూడా మామూలు అందరు రెడ్లు కాదు కదా. నీతో అక్రమ లావాదేవీలలో ఉన్న రెడ్డి కులానికే కదా నువ్వు ఇచ్చింది అవకాశం, దోచుకునే అవకాశం. అందుకనే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కులస్తులు కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నది. జగన్మోహన్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఆ రెడ్డిని, ఈ రెడ్డిని ఈ అందరు రెడ్లని మామూలు సామాన్య రెడ్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కారణం ఇదే. మీరు రెడ్డి కులానికే మీరు కళంకం తీసుకొచ్చారు, మచ్చ తీసుకొచ్చారు అని ఈ రోజున రెడ్డి కులం మొత్తం కూడా వీళ్ళని బహిష్కరించింది. అందుకనే వీళ్ళకి 11 సీట్లు కూడా రావట్లే. మరి అంత 151 నుంచి ఎందుకు పడిపోయాడు? అప్పుడేం చెప్పాడు? మనకు ఫోన్ కాల్ కూడా ఆడియో రికార్డింగ్ కూడా ఉంది కదా. అన్న మనందరం రెడ్లందరం కలిసి పనిచేయాలని ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఈ రోజున రెడ్డి కమ్యూనిటీనే నిన్నెందుకు వ్యతిరేకిస్తున్నది? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ బ్యాచ్ తప్ప, ఆ కులంలోని ఈ నాయకులు తప్ప వేరే వాడు ఇంకొక పెద్ద పేరు మర్చిపోయాను నేను. నువ్వు కూడా గుర్తు చేయాలి కదమ్మా. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పలేదు. మరి నేను నువ్వు మీరు కూడా చెప్పాలి కదా. చెప్పాలి, ప్రెస్ మీట్లు పెట్టట్లే కదా, కొంచెం వెనకబడ్డాం. మరి చెప్పాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఆ పేర్లు లేకుండా అసలు జగన్మోహన్ రెడ్డి చరిత్ర రాయటం సాధ్యం కాదు కదా. నేను ఎక్స్ట్రా అద్దాం అనుకుంటున్నాను సార్, మీరు సహకరిస్తే. తప్పకుండా. అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితుల్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన ఈ జగన్ అండ్ కో ఈ రోజున వచ్చి పిల్లి శాపనార్థాలు పెడితే నేను దానికి పిల్లి శాపనార్థాలు అంటే అర్థం చెప్పను. విజయసాయిరెడ్డి తెలుసుకోవాలి, తెలుగు పండితులను ఎవరినన్నా అడిగి తెలుసుకోవాలి. ఈ పిల్లి శాపనార్థాలకి ఏమీ జరగదు, ఏమీ ఒరగదు. విజయసాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్కి రెడీగా ఉండాలి. మేడం, ఈ కాకినాడ పోర్ట్ అంశం ఏదైతే ఉందో ఇది జాతీయ మీడియాలో కూడా చర్చలకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ ఇక్కడ ఆల్రెడీ మరి విక్రాంత్ రెడ్డికి అయితే ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. సో విజయసాయి రెడ్డి పేరు ఎలాగూ వినిపించింది కాబట్టి మరి విక్రాంత్ రెడ్డిని విచారిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే
అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మరి ఉంటే ఆ దిశగా ఏమైనా చర్యలు ఉంటాయంటారా? అండ్ ఇంత జరుగుతున్నా కూడా ఇది మరి నేషనల్ మీడియా చర్చకు వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం జరగలేదు అన్నట్టు ప్రజల్లోకి వెళ్ళేసి మళ్ళీ సూపర్ 6 గురించి, హామీల గురించి, అన్యాయం జరుగుతుంది వీళ్ళకి వాళ్ళకి అని మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే మీకు ఇందాక వారు చెప్పాడు, ఆయన బ్రెయిన్ అక్కడే ఆగిపోయిందండి జగన్మోహన్ రెడ్డిది. ఆ సూపర్ 6 దగ్గరే ఉంటాడు ఆయన, ఇంకా బ్రెయిన్ ఎదగదు. ఆయన అట్లాగా ఒక కండిషనల్ అయిపోయింది కదండి, అట్లా అయిపోయింది. కాబట్టి ఆయన అంతకు మించి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆవు వ్యాసంలో అవి తప్ప ఇంకేదైనా మీరు చెప్తున్నారా? మీరు చెప్పండి నాకు, ఏ ప్రెస్ మీట్లోనైనా. ఇంకొక విషయం చెప్తాను, చెప్పండి ప్లీజ్. ఆయన అంత నిజాయితీ పరుడు, చాలా మంచివాడు, అతి మంచివాడు, అతి మంచివాడు, అతి మంచివాడు, అతి నిజాయితీ పరుడు, ఇంకెవరు లేరు అని కూడా చెప్తాడు. పాప అతి అనేది మనం ముందు యాడ్ చేయాలి. అందుకని ఆ అతి అనేది ఈ మానసిక వ్యాధిలో కూడా అతే ఇప్పుడు మనం యాడ్ చేయాలి. అతి మానసిక వ్యాధితోటి బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ పాప ఇలాంటివి ఆయన మర్చిపోతాడు. మీరు అందుకని ఆయన ఏమీ తప్పు పట్టకండి. ఆయన అక్కడ ఆగిపోయింది ఆయన బ్రెయిన్. ఇకపోతే విక్రాంత్ రెడ్డి మీరు అన్నారు అరెస్ట్ అయితే నోరు విప్పుతాడా? వాళ్ళకి ఫస్ట్ నేర్పించిన 3 పదాలు ఏంటండి? మర్చిపోయాను, గుర్తులేదు. కాబట్టి ఆ పదాలు ఇప్పటికి బట్టి ఉంటారు. అందుకని ఆయన అవి మాట్లాడు. అయితే ఇక్కడ ఇంకొకటి, ఆయన అరెస్ట్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి పాప వెళ్ళి పరామర్శిస్తాడు. 25 లక్షలైనా ఖర్చు పెట్టి ఎయిర్లోనే వస్తాడు కదా సార్ ఈసారి. ఎందుకంటే పిల్లవాడు ఏమీ తెలియదు పాప, ఆయనకు తెలిసిన కొన్నే పదాలు ఆయన చెప్పినట్టుగా పిల్లవాడు, చిన్నవాడు, బొమ్మ తుపాకీ చెప్తాడు. అది కరెక్ట్. కణతకి పెట్టింది గన్ను కాదు, బొమ్మ గన్ను అంటాడు, బొమ్మ తుపాకీ, బొమ్మ గన్ను అంటాడు. అసలు గన్నులు నేనే పెడతాను, వాళ్ళు బొమ్మ గన్నులే పెట్టగలరు అని చెప్తాడు. ఎందుకంటే పాపం మొన్న దానికి వివరణ ఇచ్చుకున్నాడండో మన ఇతను ఎవరు, మన అవినాష్ రెడ్డి. నన్ను చిన్నపిల్లాడు అంటే దాని అర్థం అది కాదు, నేను వయసులో కొంచెం చిన్నవాడినని మొన్న ఎప్పుడో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి మాటలకి. అంటే ఇప్పుడు ఈ విక్రాంత్ రెడ్డి అనేవాడిని పరామర్శించడానికి వెళ్ళి వాడిని బెదిరిస్తాడు, నువ్వు నోరు విప్పక నాయనా అని. వాడు విప్పుదాం అనుకున్నా కూడా వాడు భయపడతాడు, ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి బయట ఉన్నాడు కాబట్టి. లేదు, విజయసాయి రెడ్డిని, విక్రాంత్ రెడ్డిని, శరత్ చంద్రారెడ్డిని ఒకేసారి అరెస్ట్ చేస్తే అప్పుడు గొడవ ఉండదు, నిజాలు బయటకు వస్తాయి. వీళ్ళని విడివిడిగా అరెస్ట్ చేయకూడదు. విడివిడిగా అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తాడు వీళ్ళని. కాబట్టి ముగ్గురిని ఒకసారి అరెస్ట్ చేశారనుకోండి, కనీసం ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు తెప్పించచ్చు మళ్ళా. ఎందుకంటే అది ఏ రకంగా అనేది మళ్ళా రఘురామకృష్ణరాజు గారిని అడిగితే బాగా చెప్తారు. అంటే ఏ రకంగా చేస్తే వాళ్ళు నిజాలు పలుకుతారు, నోర్లు విప్పుతారు అనేది అప్పుడు ఆర్ఆర్ఆర్ని పంపించాలి అక్కడికి. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. అప్పుడు విషయాలన్నీ బయటకు వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు బాగా గుర్తుకొస్తాడు. అప్పుడు సూపర్ 6 మర్చిపోతాడు ఆ దెబ్బకి. సూపర్ 6 మర్చిపోయి అప్పుడు ఆయనకి ఆ షిప్ ఏంటి, అసలు ఆ విషయం ఏంటి, ఆ కాకినాడ పోర్ట్ ఏంటి, కొంచెం జ్ఞాపకం వచ్చి ఆయన కూడా కొద్దిగా అప్పుడు జైలుకి వెళ్ళాక కోర్టుకు వచ్చి నిజాలు ఆయన కూడా అప్పుడు ఒప్పుకుంటాడు. రైట్ సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాము చంద్రబాబు గారు ఇదేం కర్మ రాష్ట్రానికి అని చెప్పి ఒక నినాదంతో బయటికి రావడం. నిజంగా ఆయన అన్నట్టు ఇప్పటికి కూడా ఆ కర్మ వదులుతున్నట్లేదు. ఈవెన్ ఈ రోజు గూగుల్ రావడం కావచ్చు, మైక్రోసాఫ్ట్ నిన్న మొన్న TCS, ఈ విధంగా అదే విధంగా మెట్రోలు కావచ్చు, అమరావతి, పోలవరం ఇంత అభివృద్ధి జరుగుతుంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు, అవినీతి దాన్ని కప్పేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం. అంత దీని మీద అసలు ఎక్కడా చర్చ రావట్లేదు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపైన ఇప్పుడు ఇంకా చర్చ ఎక్కువ నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఇంత చేస్తూ కూడా ఎందుకు మరి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది? ఇది కూటమి ప్రభుత్వం చేతగానితనం అనుకోవాలా, లేదు అంటే వైసీపీ గడుస్తాను అనుకోవాలా? మీరేం చెప్తారు? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం చేతగానితనం కాదు, చేతగానితనం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే అభివృద్ధి చేయలేకపోవటం. అది జగన్మోహన్ రెడ్డి చేసి, అంటే చేతగానితనం జగన్మోహన్ రెడ్డిది. అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం అది సమర్థత కిందకి రాదు. ఒక మీరన్నట్టు అసలు డీప్ టెక్ అంటే ఏంటి, ఈ పదానికి జగన్మోహన్ రెడ్డి అర్థం తెలుసుకొని చెప్పాలి. ఇప్పుడు దాని మీద ఇప్పుడు వైజాగ్లో సదస్సు జరుగుతూ ఉన్నది. వైజాగ్లో సదస్సు జరుగుతూ ఉంటే డీప్ టెక్నాలజీని ఎట్లా వాడాలి, ఐటీ రంగంలో డీప్ టెక్ని ఎట్లా వాడాలి అని చంద్రబాబు నాయుడు చెబుతున్న విషయాన్ని కనీసం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూర్చొని వింటే వాళ్ళకి అర్థం అవుతుంది. అది కూడా చేయకుండా
ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే బురద చల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా బాగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, అందుకని బురద చల్లే కార్యక్రమాన్ని ఎక్కువ చేస్తున్నారు. ఇది సమర్థత అసమర్థత అంటే నా దృష్టిలో ఏంటి అంటే, సమర్థత అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించటం. మీరు చెప్పారు, మీరు క్వశ్చన్లోనే అడిగారు, అమరావతి టెండర్లు ఫైనల్ చేశారు, వచ్చేసింది పోలవరం అయితే డయాఫ్రమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన డయాఫ్రమ్ వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టేశారు, మొత్తం దాని షెడ్యూల్ ఇచ్చారు. నిన్ననే కేంద్ర మంత్రి చెప్పాడు, మేము షెడ్యూల్కి స్టిక్ ఆన్ అయి ఉన్నాము, పోలవరాన్ని మేము కంప్లీట్ చేస్తాము అని క్లియర్ కట్గా ఆయన కేంద్ర మంత్రి కూడా చెప్పాడు. అట్లా అది జరుగుతున్నది. ఇటువైపు ఏమో మొత్తం ఏఐ తీసుకొస్తున్నారు, డీప్ టెక్ తీసుకొస్తున్నారు, వాట్సాప్ తోటి పౌర సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇవి కాకుండా మనం వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చేస్తూ ఉన్నది, అంతా వచ్చింది ఆల్రెడీ. పెద్ద పెద్ద రిఫైనరీలు వస్తూ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఇచ్చేస్తున్నాయి, మొత్తం రైల్వే లైన్లు కొత్త వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు కొత్త వస్తున్నాయి, అవి మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అన్నిటినీ మారుస్తున్నారు, కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతాయి. ఇది సమర్థతకి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం నా సమర్థతకి నిదర్శనం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి సమర్థత అది. కొన్ని వేల మందిని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం, హెరాస్ చేయటం, సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వాళ్ళని తీసుకెళ్ళి గంజాయి ప్యాకెట్ తీసి అక్కడ పెట్టి వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని పెట్టడం, ఆ కేసులు పెట్టడం, ఇది సమర్థత అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏంటంటే కొత్త పరిశ్రమలు తీసుకురావడం, ఈ అమరావతి పోలవరం కట్టడం, ఇది సమర్థత అనుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే, అసలు ఇప్పుడు కొత్తగా ఇంకొక కార్యక్రమం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. పూర్టు రీచ్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో మొదలుపెట్టాడు. బాగా ఎవరైనా పెద్ద కంపెనీలు కానీ బాగా ధనికులు కానీ ఒక 5 పేద కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి, ఆ పేద కుటుంబాలని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకురావాలి. పూర్ టు రిచ్ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అదే విషయం చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి ఆయన చావును కోరుకుంటున్నాడు. కరెక్ట్. అంటే సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా చంద్రబాబు నాయుడు సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటే, ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ విజయసాయి రెడ్డికి బ్రెయిన్ కరెక్ట్గా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఇది దాన్ని ఆయన చెక్ చేసుకోవాలి. ఆయన మానసిక ఆరోగ్యాన్ని ఆయన కాపాడుకోవాలి. ఆయన మానసిక ఆరోగ్యాన్ని ఆయన కాపాడుకోలేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఆయనకే వస్తాయి. ఇప్పుడు రేపొద్దున వెళ్ళిన తర్వాత కూడా నాకు గుర్తులేదు, నాకు తెలియదు, నాకు అని కనుక అతను చెబితే పోలీసులు కూడా ఊరుకోరు కదా. ఇది మామూలు ఇది కాదు. 3600 కోట్లు కొట్టేశారమ్మా, 3600 కోట్లు. సో మీరన్నట్టు అరవిందో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ దిశగా ఎంక్వైరీ చేస్తే ఇంకా మిగతా రంగాల్లో ఎన్ని కొట్టేస్తారో అది కూడా బయటకు వచ్చే షేర్స్ కొనకుండా ఉండాలండి. అందుకని అసలు ఇప్పుడు అది కూడా పడిపోతున్నదిలేండి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డికి నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్నా కానీ మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆయన గుర్తు తెప్పిస్తారు. అప్పుడు చెప్తాడు. మీరు చూడండి, మీరు నోట్ చేసి పెట్టుకోండి. విజయసాయి రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఆయన ఏం చెప్తాడనేది నేను ఇప్పుడే చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు నోట్ చేసి పెట్టుకోండి. అయ్యా, నాకు వయసు అయిపోయింది, నాకు 67 సంవత్సరాల వృద్ధుణ్ణి, ఈ విధంగా ముసలాన్ని ఈ విధంగా నన్ను వేధిస్తారా? పోలీసులు నన్ను టార్చర్ పెడుతున్నారు, నేను వృద్ధుణ్ణి, నేను ఇంత 67 సంవత్సరాల వయసు పైబడిన వాడిని, నన్ను ఎందుకు ఇట్లా వేధిస్తున్నారు? అప్పుడు ఈ యువ చంద్రబాబు నాయుడు చేస్తున్న పని అంటాడేమో అని చెప్పకపోతే మీరు అప్పుడు అడగండి. అది అందుకని విజయసాయి రెడ్డి ఏజ్ని అందరూ కూడా నోట్ చేసి పెట్టుకోండి.
హీఈస్ 67 years ఓల్డ్. అది గూగుల్ చెప్పింది, నేను కూడా ఆయన 10th క్లాస్ సర్టిఫికేట్ నేను కూడా చూడలేదు. ఆయన అప్పటికి ఆయన చదివే నాటికి 10th సర్టిఫికేట్, అప్పటికి 10th క్లాస్ వచ్చిందో లేదో, మెట్రికులేషన్ అని ఉండేది అప్పుడు పాతం, అదేమన్నా చదివాడేమో తెలీదు. 10th సర్టిఫికేట్లో ఆయనకి ఏముందో నాకు తెలియదు, కానీ గూగుల్లో మాత్రం 67 ఏళ్ళు అని చెప్తున్నది. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కువ వేసుకోవచ్చు, బహుశా 69లోకి వచ్చి ఉంటాడు విజయసాయి రెడ్డి. జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.